ఆవుగాని రేవంత్ సారు విద్యను బాగా ప్రేమిస్తుండని మొన్నెవరో అన్నట్టు గుర్తు. అన్నోళ్ళు అననోళ్ళు అట్లా అంటుంటే సప్పట్లు కొట్టినోళ్ళు ముఖ్యంగా రేవంత్ సారు ముచ్చట చూడాలి. సార్కు చదువులన్నా బడిపిల్లలన్నా అందున ముఖ్యంగా గురుకులాలన్నా ఎంత ఇష్టమో, సారు గురుకులాలను ఎంత ప్రేమిస్తాడో ఎరకైతుంది. ఆగో చూడురు మరి. ఈ రెండేళ్లల్లా ఎట్లుండే గురుకులాలు ఎట్లయిపోయినాయో మీకు సపరేట్గా చెప్పవలసిన పని లేదు. మీరే కన్లారు చూస్తాన్లు. చదువుకునే పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే కాడికి వచ్చింది. ఇక ఇప్పుడైతే ఇంకా ఘోరం అంటే ఘోరం. పిల్లలు పోలీస్ టౌన్కే పోయి గురుకులంలో పనిచేసేటోళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేసిరు. ఇగో వీళ్ళందరూ మేడ్చల్ జిల్లా షామీర్పేటలున్న బీసీ గురుకులంలో చదివేటోళ్ళ. ఈ గురుకులం బాడి ఘోరం అంటే ఘోరంగా తయారైంది. ఈ గోడలు ఎప్పుడు కూలి పిల్లల మీద పడితేయో తెలియదు. ఇక పురుగులు పడిన అన్నం పెడుతుర్రట. దినాం చక్కగా వెట్టుడే లేదట. నోళ్ళ పోరగాన్ల కడుపు మాడుస్తుర్రు. అన్నం పెట్టమని అడిగితే పిల్లలను మస్తు కొట్టుడట. అమ్మతోడు చెప్తున్నా. ఇట్లా చెప్తుంటే నాకు కండ్ల పుంట నీళ్ళొత్తన్నాయి. పాపం గింత చిన్న పిల్లలకు ఏంది అవస్థ? తిండి కోసం ఏంది తండ్లాట? ఇక పిల్లలు ఇన్నొదులు దెబ్బలు పడ్డరు, కడుపులు మారుసుకున్నారు. కానీ ఎంతకాలం ఓపిక పడతారోలా. అందుకే అందరూ ఒకటై దగ్గరలున్న పోలీస్ టౌన్ కు గిట్లా ఊరుకొచ్చి వాళ్ళ బాధ చెప్పుకున్నారు. వాళ్ళకు ఎంత అవస్థ అయితే గిట్లా పోలీస్ టౌన్ కి అత్తరు చెప్పుర్రు మీరే. మెన్యూ ప్రకారం అసలు ఏం పెడతలేరు. మధ్యాహ్నం అన్నం రాత్రి పెడతారు. మెన్యూ ప్రకారం అసలు ఏం వస్తలేదు సార్. బిల్డింగ్ కూడా బాగాలేదు. మళ్ళీ అన్నంలో పురుగులు రాళ్ళు ఇవన్నీ వస్తున్నాయి సార్. మళ్ళీ బిల్డింగ్ కూడా కూలిపెట్టట్టుంది సార్. మొత్తం పైన నీళ్ళని కాడుతున్నాయి. మళ్ళీ వాటర్ కూడా సగం ప్రిన్సిపాల్ చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు సార్ మమ్మల్ని. ఏమనంటే మీరు చదువుకోనికి వచ్చిరా డ్రీమ్ చేయడానికి వచ్చిరా అని అంటారు సార్. ఫుడ్ గురించి అడిగితే చదువు గురించి తీసుకొస్తారు సార్. ప్రిన్సిపల్ సార్ ఈ రోజు మేము ఫుడ్ గురించి కంప్లైంట్ తీసుకొని పోతుంటే నడు అని సార్. అసలు ఏందోల్లా ఈ సర్కార్ కథ ఏంది, కాన్సెప్ట్ ఏంది? గురుకులాలను గింత ఘోరంగా సత్యనాశ చేద్దామని చూసుడేంది? కేసీఆర్ సార్ మీద కోపంతోని పిల్లల కడుపు మార్చుడేంది? వీళ్ళ పానాలతో ఆడుకునుడేంది? ఈ రెండేళ్లలో మస్తు మంది పిల్లల పానాలు వేనాయి. ఈ గురుకులంలో పెట్టే తిండితోనే 100 మంది పిల్లలు దావకాన్లో పడ్డరు. పాములు, తేళ్లు, ఎలుకలు వీటితో దినాం బిక్కు బిక్కు అనుకుంటూ బతుకుతుర్రు. ఇప్పుడేమో గిట్లా ఇంకా అధ్వానం చేస్తాండ్లు. నిజంగా ఒకప్పుడు గురుకులంలో పిల్లలు చదువుతుంటే అమ్మనైనా గుండె మీద చేసుకుని ఉండేది. గురుకులం సీటు కోసం కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టేది. కానీ ఇప్పుడు గదే గురుకులం బల్లంటేనే భయపడుతుర్రు. బడికి పోకున్నా మంచిదే గాని పానాలు దక్కుతే చాలనుకుంటా గురుకులాలకు దూరం అవుతుర్రు.